దాదాపు 700 ఏళ్ల క్రితం. అది కేవలం ఒక పంట చేలు, చుట్టూ అడవి. ఒక రైతు తన పొలంలో బావిని తవ్వేందుకు పనులు మొదలుపెట్టాడు. ఏదో కూసింత లోతుకు తవ్వేసరికి అక్కడో పెద్ద బండరాయి అడ్డొచ్చింది. ఏమిట్రా అని చెప్పి సునిశితంగా చూస్తే ఏదో అమ్మవారి ఆకృతిలా అనిపించింది. వెంటనే భక్తి శ్రద్ధలతో పూజ చేసి, సరే తీసి ఇంకో దగ్గర ప్రతిష్ఠిద్దాం కదా అని చెప్పి సిద్ధమయ్యాడు. బయటకు తీద్దామనుకున్నాడు. ఇంచు కూడా కదల్లేదు. నా ఒక్కడి వల్ల కాదేమో అని చెప్పి గ్రామంలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడున్నవాళ్లకి చెప్పి దగ్గర 100 మందిని తీసుకొచ్చేశాడు. అందరూ కలిసి ఆ అమ్మవారి విగ్రహాన్ని కదిలిద్దాం కదా అని చెప్పి మళ్లీ ప్రయత్నించారు. కాని ఇంచు కూడా కదల్లేదు. దీంతో అమ్మవారు అక్కడే పూజలందుకోవాలని చెప్పి కోరుకుంటున్నట్టుగా భావించి రేణుక ఎల్లమ్మగా అమ్మకు పూజలు సలపటం ప్రారంభించారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా రేణుక ఎల్లమ్మగా, కొంగు బంగారంగా ఆ అమ్మవారు అందరినీ ఆశీర్వదించారు. అంబానీ కుటుంబం నుంచి, దేశ విదేశాల నుంచి భక్తులు ఎల్లప్పుడూ వచ్చి అమ్మకిక్కడ పూజలు సలుపుతూ ఉంటారు. నేను మాట్లాడుతుంది బల్కంపేట ఎల్లమ్మ గురించి. ఒక్కసారి ఇక్కడ అమ్మను దర్శించుకుంటే చాలు భారతదేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్ని సందర్శించినంత పుణ్యం లభిస్తుంది. 700 ఏళ్లనాటి ఈ ఆలయంలో ఒక్కసారి అడుగు పెడితే చాలు కోరిన కోర్కెలు తీరుతాయి, ఉన్న పాపాలు పోతాయి.